మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. చెమ్మగలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో ఏకూని దేవుడి మాటలు తీసుకొని మీ వద్దకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత ఈరోజు మన హృదయాలు వెలిగించుకుందాం. దేవుని పిల్లారా, మన హృదయాలు ప్రభు మాట చేత వెలిగించబోయే ముందుగా రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘాన్ని, భూమి మీద ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యంనిచ్చి తిరిగి ఆయన మాటలు వినగలిగే స్థితి, ఆయన మాటల చేత మన హృదయాలు వెలిగించే గొప్ప భాగ్యమును దేవుడు మనకిచ్చినందుకు మన ప్రభు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మన తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞత, స్తుతి, ఆరాధన ఆయనకు సమర్పించుకుంటూ దేవుని మాటల చేత మనం హృదయాలు వెలిగించుకొని దేవుని యొక్క కృప పొందిన వారమే మనం ఈ రోజంతా బ్రతుకుదాం. దేవుని పిల్లరా, చూడగలిగితే మనం మార్కు సువార్త 4వ అధ్యాయము 20వ వచనంలో ఒక మాట రాయబడింది. దేవుని పిల్లరా, మంచి నేల మీద ఎత్తబడిన వారమై ఎవరనగా వాక్యమును విని దాన్ని అంగీకరించి 30దంతులుగాను 60దంతులుగాను 100 ఫలించువారని చెప్పినాను. ఇక్కడ మనం చూడగలిగితే ఏమండి, ఎత్తబడిన వారు మంచి నేల మీద ఎత్తబడటము అనగా దేవుని పిల్లారా, మంచి నేల. మనం ఎవరితోనైనా సాధారణంగా మాట్లాడుతుంటే వాళ్ళు నోరు తెరిస్తేనండి లోపల నుంచి మంచి మాటలు వస్తాయండి. ఆ మాటలు విన్నప్పుడు మనకు చాలా ఆరోగ్యం కలిగిద్ది, మంచి ఆలోచన చెప్తారు, మన కుటుంబాలు స్థిరపడితే మనం నెమ్మదిగా ఉంటాము అని మాట్లాడుతుంటారు. అంటే వారు నోరు తెరిస్తే మంచి మాటలు బయటకు వస్తేనే మాట ఉన్నాడంటే వారి హృదయము మంచి నేలను పోలి ఉన్నది. ఆ నేల మీద నుంచి ఏమొస్తుంటే మంచి విత్తనాలు, మంచి ఫలం. దేవుని పిల్లలు, మంచి ఫలము బయటకు వస్తుంది అంతే కదా. పొలంలో కూడా మంచి నేల అయితే ఏమైపోయిందంటే చక్కగా ఎత్తబడిన మరుక్షణమే భూమిని, దానిలో ఉన్న సారమును ఆ ఇత్తనములకు అందించి చక్కటి ఫలం తీసుకొస్తుంది. అంటే భూమి సరైనది కాకపోతే నువ్వు ఎంత మంచి ఇత్తనము దానిలో వేసినా కూడా దేవుని పిల్లరా దానిలో మొలకొచ్చి మంచి పైరు బయటికి రావడం అనేది కష్టం. మీరు బాగా ఆలోచించండి. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే మంచి నేల మీద ఎత్తబడిన వారమై, అంటే మన హృదయం అనే మంచి నేల మీద వాక్యమైన ఇత్తనం ఇత్తినప్పుడంట ఆసక్తితో దాన్ని అంగీకరిస్తారంట. ఆసక్తితో దాన్ని చక్కగా అంగీకరించి ఆ మాటలు హృదయంలో దాచుకొని ఒక్కరంట ఆ మాటలను బట్టి 30దంతులుగా 3% ఫలిస్తారు. ఒకళ్ళు 6% ఫలిస్తారంట. ఒకళ్ళంట 100% ఫలిస్తారు అని చెప్తున్నాడు దేవుని పిల్లలు. కనుక దేవుని వాక్యం అంగీకరించి మంచి నేల మీద పడి ఇత్తనములాగా 30% ఫలించే వ్యక్తులుగా ఉన్నారా? 60% ఫలించే వ్యక్తులుగా ఉన్నారా? 100% ఫలించే వ్యక్తులుగా ఉన్నారు? మనమే పరీక్షించుకొని పరిశోధన చేసుకొని భూమి మీద 100కు 100 ఫలించే బిడ్డలుగా మారునట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, చెమ్మగలిగిన మా పరలోక తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నాయనా ఇదిగో రైతు పంట వేసినప్పుడు తండ్రి 30% పండిస్తే అంత ఇష్టపడరయ్యా, 60% ఫలించినా సంతోషపడడయ్యా, 100కు 100 ఫలించినప్పుడు చాలా సంతోషపడతాడు తండ్రి. అయ్యా, నువ్వు మమ్మల్ని భూమి మీదకు పంపించావు దేవా, మేము 100కు 100 ఫలించేవారిగా భూమి మీద నన్ను పిల్లలందరూ మారిపోనట్లు నైనా వాళ్ళ హృదయాల్లో చక్కటి వాక్యాన్ని ఎత్తి 100కి 100 ఫలించే అట్టి భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని తండ్రి నీ సన్నిధానంలో మరిపెడుతునైనా అట్టి ఫలం ప్రతి బిడ్డలో మీరు చూసినట్లు కృప చూపమని అడుగుతున్నా తండ్రి నాయన. అయ్యా, ఉద్యోగాల కోసము నా తండ్రి నాయన ఇదిగో ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలు దయచేయండి అయినా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాలు దయచేయమని అడుగుతున్నాయినా. తిరిగి ఏకూని లెగిసినైనా పనులు చేసుకొని ఉద్యోగాల కోసం పరిగెత్తేవాళ్ళు నైనా, చదువుల కోసం పరిగెత్తేవాళ్ళు, వ్యాపారం కోసం, చేతి పనుల కోసం పరుగులెత్తుతున్న బిడ్డలకి నీ దయాన్ని కనికరించి మంచి ఆరోగ్యం ఇచ్చి రాకపోకల కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు, ధన్యవాదాలు.